కల్వకుంట్ల కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత తగ్గేదేలే అంటుంది. బీఆర్ఎస్కు సమాంతరంగా ముందుకెళ్తుంది. బీఆర్ఎస్కు అనుబంధ సంఘమైనటువంటి టీబీజీకేఎస్ తెలంగాణ బొగ్గుగని కార్మిక శాఖకు సమాంతరంగా సింగరేణి జాగృతిని ఆవిర్భావం చేసింది. ఏకంగా 11 ఏరియాలో కోఆర్డినేటర్లను కూడా ఏర్పాటు చేసింది. ఇది యావత్ తెలంగాణ సమాజంలో విస్తుపోయే అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలుగా కల్వకుంట్ల కవితనే ఉంది. ఆ యొక్క సంఘం ద్వారానే అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పింది. సింగరేణి బాగుండాలంటే టీబీజీకేఎస్ సంఘం బాగుండాలి, టీబీజీకేఎస్ సంఘం ద్వారానే అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పినటువంటి కల్వకుంట్ల కవిత ఈరోజు టీబీజీకేఎస్కు సమాంతరంగా పోటీగా సింగరేణి జాగృతిని ఏర్పాటు చేయడం పట్ల, ఆవిర్భావం జరగడం పట్ల, అంతేకాకుండా 11 మందిని కోఆర్డినేటర్లు వేయడం పట్ల బీఆర్ఎస్లో ఉన్నటువంటి శ్రేణులంతా విస్తుపోతున్నాయి. ఇక కొందరైతే ఏకంగా చెప్తా ఉన్నారు, కల్వకుంట్ల కవిత ఇక తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతుంది, అందుకే పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తుంది, అందుకే తెలంగాణ జాగృతిని వ్యాపించాలని చూస్తుంది, తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ జాగృతిని వ్యాపించడమే కాకుండా అన్ని విభాగాల్లో కూడా బలోపేతం చేయాలని చూస్తుంది అనేది కూడా పెద్ద ఎత్తున టాక్ వినిపిస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క సంఘంలో అంటే ఇప్పుడు కొత్తగా తెలంగాణ జాగృతి సింగరేణి ఏదైతే ఏర్పడిందో అందులో ముఖ్యంగా యువతకు బహుజనులకు ప్రాధాన్యత ఇస్తా అని చెప్తుంది. అంటే గతంలో టీబీజీకేఎస్లో యువకులకు బహుజనులకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనేది కూడా చెప్పకనే చెప్తుంది. ఇక సామాజిక తెలంగాణ అంటుంది. అంటే గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. గత 10 సంవత్సరాల నుంచి సింగరేణిలో టీబీజీకేఎస్ సంఘమే బలోపేతంగా ఉంది. ఈ యొక్క నేపథ్యంలో ఇప్పుడు ఈ యొక్క సింగరేణి జాగృతి ఏర్పడడం వల్ల బహుజనులకు యువతకు ప్రాధాన్యత ఇస్తా అంటే ఇప్పటి వరకు ఈ యువతకు బహుజనులకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనేది కూడా ఇండైరెక్ట్గా చెప్పకనే చెప్తుంది. అంటే ఆమె యాక్టివిటీ చూసుకున్నా కానీ, ఆమె కదలికలు చూసుకున్నా కానీ, ఆమె మీటింగ్ పెట్టుతున్నటువంటి సరళి చూసుకున్నా కానీ, ఆమె ఎప్పుడైతే యుఎస్ నుంచి వచ్చిందో, హైదరాబాద్కి వచ్చిందో అప్పటి నుంచి కూడా ఆమె కదలికలు కానీ, ఆమె బాడీ లాంగ్వేజ్ కానీ, ఆమె వెళ్తున్నటువంటి స్టైల్ చూస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్కు సమాంతరంగా పోవాలని చూస్తుంది. అందులో భాగంగానే యుఎస్ నుంచి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లో కూడా ఎక్కడ కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి శ్రేణులు రాలేదు, జాగృతికి సంబంధించినటువంటి శ్రేణులే వచ్చాయి. ఆ తర్వాత ఆమెకు అనుకూలంగా కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జాగృతికి సంబంధించినటువంటి కార్యకర్తలు, జాగృతికి సంబంధించినటువంటి నేతలే పెద్ద ఎత్తున పోస్టింగులు పెడుతున్నారు. ఈ యొక్క నేపథ్యంలో ఇక ఆమె బీఆర్ఎస్కు సమాంతరంగా వెళ్తుంది, బీఆర్ఎస్లో నుంచి తాడోపేడో తేల్చుకుందామనే వెళ్తుంది అనేది కూడా ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నాయి. ఆమె స్టైల్ చూసినా కానీ, ఆమె వ్యవహారం చేసే విధానం చూసినా కానీ, ఆమె పొలిటికల్ ఆపరేషన్స్ చూసినా కానీ ఇక కవిత తగ్గేదేలే, ఇక తాడోపేడో తేల్చుకోవాలి, బీఆర్ఎస్కు సమాంతరంగా ఎదగాలనేది మాత్రమే చూస్తుంది అనేది కూడా బీఆర్ఎస్ నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. అంటే ఇంటర్నల్గా బయటకు బీఆర్ఎస్ చెప్పకుండా కానీ ఇంటర్నల్గా మాత్రం ఒక చర్చ జరుగుతుంది కవిత మీద. బీఆర్ఎస్కు అగనెస్ట్గానే ఆమె వెళ్తుంది, బీఆర్ఎస్ విధానాలను ఎండగట్టలేకనే బహుజనవాదము తెర మీదకి తీసుకొస్తుంది, అంతేకాకుండా యువకులకు ప్రాధాన్యత ఇస్తానని తెర మీదకి తీసుకొస్తుంది. ఇవంతా కూడా తాను బయటకెళ్ళే ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్ నుంచి. అందుకే తన అభిమానులతో జాగృతికి సంబంధించినటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ, ఒక సెక్టార్ను టార్గెట్ చేస్తూ పార్టీ మీ జాగిరా అంటూ కూడా కవితకు సంబంధించినటువంటి జాగృతి సభ్యులు కొంతమంది సోషల్ మీడియాలో కూడా పోస్టులు చేస్తున్నారు. ఇవన్నీ కవితకు తెలియకుండా జరుగుతాయా అనేది కూడా పొలిటికల్ సర్కిల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే ఇప్పుడు కవిత రాజకీయ అడుగులు చూసుకుంటే అతివేగంగా బీఆర్ఎస్కు సమానంగా రాజకీయ అడుగులు వేస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా చెప్తా ఉన్నారు. మెదక్ ఎంపీ ఏకంగా రఘునందన్ రావు ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే కవిత కొత్త పార్టీ పెట్టబోతుంది, కొత్త పార్టీని కూడా జూన్ 2వ తారీఖున అనౌన్స్ చేయబోతుంది అనేది కూడా చెప్తున్నారు. దీంతో బీఆర్ఎస్ నుంచి ఆమె వెళ్ళడానికే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు బీఆర్ఎస్లోనే ఉంటూ బీఆర్ఎస్ లైన్లో నడవాలి, కానీ బీఆర్ఎస్లో ఉంటూ జాగృతి ఎజెండా ఎత్తుకోవడం వెనుకనే ఆమె బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతుంది. కేసీఆర్ ఇద్దరిని రాయబారులను పంపించినా
ఇద్దరు పెద్ద మనుషులు పంపించి ఆమెను సంధాయించినా కానీ ఆమె వినట్లేదు. ఆమె వ్యవహార శైలి పూర్తిగా చూస్తే ఇక బీఆర్ఎస్ నుంచి ఎంత తొందరగా నిష్క్రమణ చేస్తే అంత బాగుంటుంది అనే విధంగానే ఆమె ప్లాను, ఆమె ఎత్తుగడలు ఉన్నాయనేది కూడా ప్రతిపక్ష పార్టీల్లో కానీ రాజకీయ వర్గాల్లో కానీ ఈవెన్ బీఆర్ఎస్లో కూడా ఇంటర్నల్గా చర్చ జరుగుతుంది. జూన్ 2వ తేదీన ఆమె పార్టీ పెట్టబోతుందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరి అందులో భాగంగానే ఈరోజు తొలి అడుగు పెట్టట్టు సింగరేణి జాగృతిని ఆవిర్భావం ఈరోజు జరిగింది. 11 ఏరియాలకు సంబంధించి కోఆర్డినేటర్లను కూడా నియమించింది. కాబట్టి ఇది తొలి అడుగుగా చెప్పుకోవచ్చు. ఇక నుంచి బీఆర్ఎస్కు సమాంతరంగా జాగృతి కూడా అన్ని విభాగాల్లో అన్ని స్థాయిలలో కూడా సమాంతరంగా కమిటీలు వేస్తుంది. అందులో భాగంగానే మొదటి అడుగు ఈరోజు పడ్డది. ఇక రానున్న రోజుల్లో ఆమె కొత్త పార్టీ పెట్టడం ఖాయమనేది కూడా పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరి జూన్ 2వ తేదీన మరి ఏం జరగబోతుంది? కవిత కొత్త పార్టీ పెట్టబోతుందా? బీఆర్ఎస్కి అనుకూలంగా ఉండబోతుందా అనేది కూడా ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ భరత్తో రాజ్ రెడ్డి, రాజ్ న్యూస్.